నిపుణులతో చర్చించాకే కేసీఆర్పై చర్యలు, లోకూరు నివేదికను ఏజేకు పంపాలని చెప్పేసి క్యాబినెట్ కూడా నిర్ణయించడం జరిగింది. కేసీఆర్ వ్యవహారం ఇంకా జరుగుతూనే ఉంది. ఇది డైలీ సీరియల్ లెక్క రోజు జరుగుతూనే ఉన్నది. ఇది ఏదో ఉండే కదా అంతరంగాలో, లేకపోతే ఇంకా ఈ సినిమాలు ఉంటాయి చూసినావు ఆ సీరియళ్ళు, అంతరంగాల సీరియల్ అన్నా కానీ ఒక 5-6 సంవత్సరాలు నడిచింది కావచ్చేమో, కానీ ఇది అంతకంటే ఎక్కువ నడిచినట్టున్నది ఈ కమిషన్లు అంతా కూడా. ఏది విద్యుత్ ఒప్పందాల పైన భద్రాద్రి పవర్ ప్లాంటు, యాదాద్రి పవర్ ప్లాంటు, ఛత్తీస్గఢ్ ఒప్పందం, ఈ అంతా కూడా మరి ఎప్పుడు మరి కేసీఆర్ను తీసుకుపోయి లోపడేస్తారు. ఈ అంతా కూడా లోపడే ఇప్పుడు కేటీఆర్ ఏమంటా ఉన్నాడు, నా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఒక పక్కనేమో మొన్న లగచర్ల నన్ను కేసు పెడదామని చూసిండు, మొన్ననేమో దీంట్లో కేసు పెడదాం ఫార్ములా ఈరేస్ అని చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ కాకపోతే ఇంకా కేవలం మీరు ఆరోపణలు మాత్రమే, మీ దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు, వాళ్ళు కూడా తప్పు చేయరు కావచ్చు అని చెప్పి జనాలు అనుకుంటారు. సో దీనిపైన కొంత ఎంక్వైరీ కొంచెం స్పీడప్ పెంచండి. ఒకవేళ తీసుకుపోయి లోపల నూకమని మేము కూడా అనట్లేదు, ఏది తప్పు చేయకపోయినా, తప్పు చేస్తే నిరూపించి పెట్టండి అని చెప్పేసి మేము కూడా చెప్తా ఉన్నాం. అది ఇంకెప్పుడని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. లోకూరు నివేదికను ఏజీకి పంపాలని క్యాబినెట్ నిర్ణయించిందట. విద్యుత్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ. విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదికను అడ్వకేట్ జనరల్ ఏజీకి పంపించి న్యాయ నిపుణుల సలహా మేరకు మాజీ సీఎం కేసీఆర్పై చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై చర్చించారు. అంతకు ముందు జరిగిన మంత్రివర్గంలోనూ దీనిపై చర్చ జరగగా తాజాగా మరోమారు లోతుగా పరిశీలన జరిపారు. మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాగానే మంత్రివర్గ సహచరుల ముందు సీఎం ఈ నివేదిక పెట్టారు. దీనిపై లోతుగా చర్చించిన ప్రభుత్వం న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించి తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. ఆయా నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇతర పాత్రదారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడింది. వాస్తవానికి విద్యుత్ నిర్ణయాలపై విచారణ కమిషన్ వేయాలనే నిర్ణయం శాసనసభలో తీసుకున్నందున నివేదికను అసెంబ్లీలో పెట్టాలా లేక కేసుకు సిద్ధమవ్వాలా అనే దానిపై చర్చ జరిగినట్లు తెలిపారు. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రివర్గం చర్చించింది. కాలం చెల్లించిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ను రానున్న 25 ఏళ్ల కాలంలో 9,000 కోట్ల దాకా భారం ప్రజలపై పడనుందని చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల 3,642 కోట్ల నష్టం జరిగిందని, అప్పట్లో పోటీ బిడ్డింగ్కు వెళ్లడం వల్ల కేరళకు యూనిట్ కరెంటు 3.60కే అంటే ₹3.60కి లభించిందని, 1000 మెగావాట్లకు కరెంటును తీసుకోవడానికి ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకున్నప్పటికీ ఆ మేరకు కరెంటు ఇవ్వకపోవడం, ఆ స్థానంలో బహిరంగ విపణిలో కొన్న విపత్తు వల్ల 2,000 కోట్ల అదనపు భారం పడిందని మంత్రివర్గం ఆక్షేపించింది. వడ్డీలు, పెనాల్టీలు, కరెంటు కొనుగోలు జరిగిన ఛత్తీస్గఢ్కు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా వడ్డీలు, పెనాల్టీల రూపంలో లేట్ పేమెంట్ కింద 750 కోట్ల మేర చెల్లింపులు చేస్తున్నారు. 1000 మెగావాట్ల కోసం PGCIL పవర్ గ్రిడ్తో కారిడార్ బుక్ చేసుకున్నప్పటికీ కరెంటును ఆ మేరకు తరలించకపోవడం వల్ల 635 కోట్ల ఛార్జీలను కలుపుకొని ఛత్తీస్గఢ్ కరెంటుతో 3,385 కోట్ల మేర భారం పడిందని కమిషన్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గం చర్చించినట్లు తెలిపింది. మరో 1000 మెగావాట్ల కారిడార్ను రద్దు చేసుకున్నందున నష్టపరిహారం కింద 261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ నోటీసులు ఇవ్వడం ఈ కేసు అప్పీలేట్ ట్రైబ్యునల్లో ఉంది. పైన చర్చ జరిగినట్టు తెలిసింది. గోదావరి ఒడ్డున బొగ్గు నిల్వలున్నాయని, బొగ్గు గని ఉపరితల భాగం ఫిట్ హెడ్లో ప్లాంట్ కట్టాలని, దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి ధర తగ్గుతుందని కేంద్ర విద్యుత్ అథారిటీ CEA పలు దఫాలుగా గుర్తు చేసిందని, బొగ్గు గనుల సగటున 280 కిలోమీటర్ల దూరంలో ఇల్లెందు 179 కిలోమీటర్లు, ఇతర గనులు 360 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారని, దీనికి ఏటా బొగ్గు రవాణా చేయడానికి అయ్యే భారం 1,600 కోట్లు. ఇప్పుడు ఎవడైనా సోయినోడు ఎవడైనా ఉంటుందంటే దగ్గర పక్కకి ఉన్నటువంటి దగ్గర ఏదైనా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నట్టయితే తరలించడానికి ఉపయోగం ఉంటుంది. కానీ 170, 200, 300 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు అది రవాణా ఖర్చు ఎక్కువైపోతుంది కదా. దాంతోపాటు ₹3.60 లభించేటువంటి ఏదైతే ఉందో ఒక యూనిట్ ధర, దాన్ని తీసుకొని వచ్చి ₹7కు అమాంతం పెంచేసుకున్నాడు కేసీఆర్. దీంతో అదనంగా 1,000 కోట్ల రూపాయల భారం పడ్డదని చెప్పేసి దీనిపైన ఎంక్వైరీ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఈ ఎంక్వైరీ కమిషన్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా నిన్న న్యాయ నిపుణులతో క్యాబినెట్లో చర్చించడం జరిగింది. మరి కేసీఆర్ని ఈ విషయంలో ఏమైనా లోపలి నూకుతారా లేదా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే విద్యుత్ ఒప్పందాల విషయంలో, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, ప్లాంట్లు కట్టడం విషయంలో వాటన్నిటిలో కూడా అవినీతి బాగా జరిగిందనేది ప్రధానంగా ఆరోపణలు వినపడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉండబోతా ఉన్నది, నిజంగా దీంట్లో మరి దొంగగా ఎవరు తేలుతారు, దోషిగా ఎవరుంటారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. అది కరెంటు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ సంబంధించిన వ్యవహారం అయితే